మిస్టర్ సూర్య ఈ పేరుతోని మిలిటరీ మాధవరావు యొక్క నేపథ్యాన్ని తీసుకుని ఒక చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి నిర్మాతలకు కానీ దర్శకుడు కానీ వాళ్ళ వెనకాల కురువరుతలకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బూతుడి ఆదిరాకి, సినిమాకు సంబంధించినటువంటి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిలిటరీ మాధవరావు అనేది మన ప్రాంతంలో అందరికీ కూడా ప్రత్యేకతతో కూడినటువంటి ఒక గ్రామంగా తెలిసినటువంటి అంశం. ఆ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరైనా సరే మిలిటరీలో జాయిన్ అయ్యి ఈ దేశం కోసం సేవలు అందించినటువంటి సందర్భం మనొకరు కూడా ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇందాక వారు చెప్పినట్టుగా మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి మాట వరకు కూడా మిలిటరీ మాధవరావు నుంచి ఈ దేశానికి సేవలు అందించి ప్రాణాలని తృణప్రాయంగా ఇచ్చి మిలిటరీలో అయినటువంటి అనేక మంది ఆ గ్రామంలో చేరారు. అందుకే మాధవరావు అనేటువంటి ఆ గ్రామం మిలిటరీ మాధవరావు అయ్యేది. అలాంటి త్యాగ గరతితో కూడినటువంటి మిలిటరీ మాధవరావు యొక్క కథాంశాన్ని ప్రధానంగా తీసుకుని దేశభక్తి కృపగా ఈ మిస్టర్ సోల్జర్ అనేటువంటి చిత్రాన్ని నిర్మించడం అనేది ప్రస్తుత సమకాలీన సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పెహల్గా దాని తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆవేశంతో రగిలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్తోటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పి 3 రోజుల్లోనే వారిని బట్టి కనిపించినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఏ పకిలాప తల్లి రోజున సింధూరాన్ని తుడిచేశారో, ఏ ఆవిడపేట ముద్దులో ఉన్నటువంటి సింధూరాన్ని ఆ దుర్మార్గులు తుడిచేశారో, అటువంటి దుర్మార్గుల్ని మట్టుపెట్టడానికి మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రపంచం మొత్తం కూడా హర్షించేది. అందుకే ఆ వివిధ సింధూరాన్ని దృష్టిలో పెట్టుకునే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ జీవితం చేసుకోవడం జరిగింది. భారతదేశం ఒకటే చెప్తుంది, మనంతటా మనం ఎవరి దగ్గరికి కూడా యుద్ధానికి మన కేషలకు మన కాలు దూరం. అయితే మన మీదకి ఎవరైనా వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ప్రపంచంలో ఏ దేశం కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి సామగ్రి కానీ యుద్ధ సామగ్రి కానీ వీటిని తట్టుకునే శక్తి మన పొరుగు దేశానికి లేదు అనేటువంటి వాటిని కూడా మరొక వారు మనం నిరూపించినటువంటి సందర్భం. ఇవాళ అలాంటి వాతావరణం దేశంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా దేశభక్తి పెరగాలని మనం కులం పేరుతో మతం పేరుతో వివిధ వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా మనందరూ కూడా భారతీయులు. మొట్టమొదటి మనం భారతీయులు, ఆ తర్వాతే మనం మన రాష్ట్రానికి చెందినవారు, మన మతానికి చెందినవారు, మన కులానికి చెందినవారు. అందువల్ల మనందరూ ఉండాల్సింది భారతీయత అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం మనలో ఉండాలి. ఈ సువిశాల భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి ఈ దేశంలో నిజంగా అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. అయితే ఈ ఘనత్వం ఏకత్వాన్ని సాధించే విధంగా ఇన్ని కులాన్ని ఇన్ని మతాలని అందరికీ కలిపి ఒక్కటిగా నిలబెట్టేటువంటి కార్యక్రమం అది భారతీయత అనేటువంటి మాటను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. భరత మాత గుర్తుపెట్టలో మనందరం అనేటువంటి మాటను గుర్తుపెట్టుకుని ఈ దేశం కోసం మనందరం కూడా మన దేశ సమగ్రత కోసం కృషి చేయటువంటి మాట గుర్తు చేసుకుంటూ ఈ సినిమా అయిన కథాంశం పూర్తిగా మనకి ఇంకా తెలియదు. కానీ ఆ ట్రైలర్ ఆ దేశాన్ని చూసిన తర్వాత మిలిటరీ మాధవరంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అక్కడ దేశ సైన్యంలో జరిగినటువంటి ఆ త్యాగంతో కూడినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా పెట్టి ఈ సినిమా తీసేయడం అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన యువతకి చాలా ఉపయోగపడేటువంటి సినిమా. ఇవాళ రకరకాల ఆలోచనలతోటి రకరకాల పెరధ్వానాలతో వెళ్ళిపోతున్నటువంటి సమాజంలో ఇలాంటి సినిమాలు చూడటం ద్వారా మనకి దేశభక్తి మనం నవనరాలుగా జీవించుకున్నట్లయితే చెడువారు గారికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అందరూ కలిసి సమైక్యంగా
భారతావన్ని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి మాటను నమ్ముతూ ఇచ్చిపిచ్చిగా ఇదే కథాంశంతో బహుశా ఈ సినిమా తీసుకుంటారు. ఇంత మంచి ప్లాట్ నమ్ముని ఈ సినిమాని అల్లినటువంటి దర్శకుడివి, రైటర్కి, ఇతర క్రూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనం అందరూ చూద్దాం. ఇలాంటి సినిమాలను ఎక్కడే చేయాల్సినటువంటి అవసరం కూడా అవుతుంది కనుక తప్పనిసరిగా సినిమాని ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్మాతకి, దర్శకుడికి మనం అందరూ కూడా సహకారం అందిద్దామనే మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్.